యాక్చువల్‌గా ఐకాన్స్ గురించి కూడా ఇక్కడ ఉంది కొంత టాపిక్. జనరల్‌గా మనము పవర్ పాయింట్ ఓపెన్ చేసినప్పుడు సరే ఓపెన్ చేస్తున్నాను. మీరు గనక లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నట్లయితే మనకి డైరెక్ట్‌గా పవర్ పాయింట్‌లో ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి. మీరు ఇన్సర్ట్‌లోకెళ్ళిపోయి మీరు డిజైన్ చేసేటప్పుడు ఈ ఐకాన్స్‌లోకి వెళ్ళిపోండి. లేటెస్ట్ వెర్షన్ వాడని వాళ్ళ కోసం నేను ద నౌన్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అనేది రికమెండ్ చేశాను. అక్కడి నుంచి మీరు ఐకాన్స్ తీసుకోవచ్చు మీ డిజైనింగ్‌లో. ఓకే. ఇంకా ఫ్లాట్ ఐకాన్స్ కానీ ఫ్రీపిక్ డాట్ కామ్ అని చాలా ఉంటాయి. అందులో నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. స్పేస్ ఈజ్ గుడ్ అంటే మీరు డిజైన్ చేసేటప్పుడు మొత్తం అంతా కూడా నింపేయకూడదు. ఓకే. సో కొంత ఫ్రీ స్పేస్ అనేది ఉంటే కొంచెం డిజైన్ అనేది బాగుంటుంది. ఓకే. నో మోర్ దాన్ 3 ఫాంట్స్ పర్ డిజైన్ అంటే మీరు ఒక ప్రజెంటేషన్ మొదలు పెట్టారనుకోండి, డిఫరెంట్ ఫాంట్స్ అన్ని వాడకూడదు. హెడ్డింగ్స్ అన్నిటికీ ఒక ఫాంట్ కావాలంటే వాడుకోండి. రన్నింగ్ మ్యాటర్కి అంతా కూడా ఒక ఫాంట్. మీడియం మీరు ఏదైనా హైలైట్ చేయాలన్నా కొంచెం మీడియం లెవెల్ అట్లాంటి 3 ఫాంట్స్ వరకు మేనేజ్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఓకే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ టెక్స్ట్ ఇస్ లెజిబిలిటీ. ఓకే. మేక్స్ యూజ్ టెక్స్ట్ ఇస్ లార్జ్. ఓకే. సో మీరు ప్రెజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు జనరల్‌గా కొన్నిసార్లు ఆడియన్స్ చాలా దూరం నుంచి చూస్తారు. కాబట్టి మినిమమ్ ఫాంట్ సైజ్ 20 మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మీరు ఏదైనా ఇట్లా టెక్స్ట్ తీసుకుంటారు కదా! టెక్స్ట్ బాక్స్‌లో ఫాంట్స్ పెడతారు కదా! ఫాంట్ సైజ్ బై డిఫాల్ట్ మీరు టైప్ చేసినప్పుడు 18 గానీ 16 అట్లా వచ్చిందనుకో దాన్ని అలా వదిలేయకూడదు. సో కొంచెం 20 కంటే ఎక్కువే పెట్టండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ గనక అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను బార్డర్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఫాంట్ అంతా సెలెక్ట్ అవుతుంది. లేదంటే ఇట్లా పర్టిక్యులర్‌గా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. బార్డర్ మీద సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 26 పెడుతున్నాను. 26 ఆల్సో గుడ్ సైజ్. సో ఇంకా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ కంటెంట్, అమౌంట్ ఆఫ్ కంటెంట్. ఓకే. లెఫ్ట్ అలైన్ అన్లెస్ దేర్ ఈస్ ఎ స్పెసిఫిక్ రీజన్ టు సెంటర్ అలైన్. చూడండి లెఫ్ట్ అలైన్ ఆర్ జస్టిఫై అని చెప్పి అంటున్నారు. అయితే ఇది ఏ సందర్భంలో బాగుంటుంది? లెఫ్ట్ అలైన్ చేయాలి, రైట్ అలైన్ చేయాలని చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కొంత కంటెంట్ ఇదే కంటెంట్ తీసుకుంటాను. ఇదే కంటెంట్ కంట్రోల్ సి అంటున్నాను. కంట్రోల్ సి అని ఇక్కడ స్లైడ్‌లో పెడుతున్నాను. చూడండి నేను టెక్స్ట్ బాక్స్ విడ్త్ చూసినట్లయితే ఎంత పెట్టాను? ఇంత ఉంది కదా! సో ఇప్పుడు నేను సైజ్ పెంచినా కొద్దీ ఇక్కడ సైజ్ పెంచుతున్నాను. ఎక్కువ సైజు పెడితే ఏమవుతుంది? చాలా పెద్ద సైజు పెట్టినప్పుడు ఏమవుద్దంటే మీకు ఈ ఇంతవరకు ఓకే. మరి ఇంతేం పెట్టం. సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే టెక్స్ట్ బాక్స్ మొత్తం అంతా కూడా ఎడ్జ్ వరకు పెట్టకుండా హాఫే పెడతాం. కొన్నిసార్లు ఇలా పెడతాం. కొన్నిసార్లు ఇంతే పెడతాం. ఇక్కడ ఏదో పిక్చర్ పెడతాం. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు లెఫ్ట్ అలైన్ ఉంది. ఓకే. లెఫ్ట్ అలైన్ కాకుండా జస్టిఫై చేసిననుకోండి ఏమైతుంది? టెక్స్ట్ బాక్స్ విడ్త్ తక్కువగా ఉండడం వల్ల ఈ గ్యాప్స్ అనేవి వస్తాయి. సో ఈ గ్యాప్స్ రావడం వల్ల అది చూడడానికి అంత బాగుండదు. కానీ గ్యాప్స్ రానంత వరకు జస్టిఫై ఓకే. దీన్ని జస్టిఫై అలైన్మెంట్ అంటాం. సో గ్యాప్స్ ఎప్పుడు రావంటే ఆ ఫాంట్ సైజుకు తగినంత విడ్త్ మెయింటైన్ చేసినప్పుడు గ్యాప్స్ అనేవి ఎక్కువగా రావు. సో మోడరేట్‌గా ఉంటాయి. సో ఇప్పుడు మోడరేట్‌గా ఉన్నాయి. సో మీకు ఎప్పుడైతే టెక్స్ట్ బాక్స్ విడ్త్ తక్కువ పెట్టారో, గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయో అప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ అలైన్ చేసుకోండి. లెఫ్ట్ అలైన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. సో అది అక్కడ వాళ్ళు చెప్తున్న విషయం. ఓకే. నెక్స్ట్ ఓకే. 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 సేవ్ స్లైడ్స్ యాజ్ ఇమేజెస్. యూ కెన్ సేవ్ యువర్ పవర్ పాయింట్ యాజ్ ఎ చూడండి. బట్ యూ కెన్ ఆల్సో చూడండి మనము మామూలుగా పవర్ పాయింట్‌ని సేవ్ చేస్తే పీపీటీఎక్స్ కింద వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్లైడ్స్ యాజ్ ఇమేజ్. ఏ సందర్భంలో మనం స్లైడ్‌ని ఇమేజ్‌గా చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మంచి బ్యానర్ డిజైన్ చేశారు. సో బ్యానర్ డిజైన్ చేసినప్పుడు దాన్ని ఇమేజ్‌లా అంటే నేను ఒక ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తాను మీకు ఇక్కడ. నేనేం చేస్తాను ఇక్కడ మోర్ థీమ్స్‌లోకి వెళ్తున్నాను. మోర్ థీమ్స్‌లోకి వెళ్ళిపోయి ఇందులో ఏదైనా ఒక టెంప్లేట్ తీసుకుంటాను. ప్రెజెంటేషన్ టైటిల్ ఓకే. ఇది ఉంది. ఇది ఫుల్ ప్రెజెంటేషన్ కాదులేండి.
మామూలుగా ఇక్కడ మళ్ళీ మోర్ థీమ్స్‌లోకి వెళ్ళిపోయి ఇలా సెర్చ్ కిందకి వెళ్తూ ఉంటే లేదంటే మనం ఇక్కడ ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళొచ్చు. ప్రెజెంటేషన్‌లోకి వెళ్తే గనక చాలా టెంప్లేట్స్ ఇందులో ఉంటాయి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంటేషన్ టైల్స్ జనరల్ సర్వీసెస్ మార్కెటింగ్ ప్లాన్ ఇదొక ప్రెజెంటేషన్. సో, ఇది మనకి పవర్ పాయింట్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉంది. ఓకే. సో, ఇటువంటి టెంప్లేట్ మీరు బయటికి ఎక్కడికో పోవాల్సిన లేదు. ఇందులో నుంచి తీసుకొని కూడా మీరు టెక్స్ట్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే మీరు ప్రెజెంటేషన్ అంతా డిజైన్ చేసుకున్న తర్వాత పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక స్లైడ్ గానీ, లేకుంటే అన్ని స్లైడ్స్ గానీ మీరు ఇమేజెస్ రూపంలో సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఇది సేవ్ చేసుకోవాలి. నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అంటే నాకిక్కడ సేవ్ అన్నప్పుడు ఇలా వస్తది. చూడండి మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తే మీరు కన్‌ఫ్యూజ్ కాకూడదు. మన కంప్యూటర్‌లో ఒక పవర్ పాయింట్ ఫైల్ సేవ్ చేయాలంటే సేవ్ నొక్కిన తర్వాత థిస్ పీసీ అని నొక్కండి. ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే మీరు లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నట్లయితే ఇవన్నీ కనిపిస్తాయి. కన్‌ఫ్యూజ్ అయిపోతారు కొత్త వాళ్ళు. పాత వెర్షన్ వాడే వాళ్ళకి ఇదంతా కన్‌ఫ్యూజన్ ఏముండదు. ఓన్లీ డైరెక్ట్‌గా సేవ్ యాస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే థిస్ పీసీ మీద నొక్కుతున్నాను. అంటే నేను ఈ ప్రెజెంటేషన్‌ని నా లోకల్ కంప్యూటర్‌లో సేవ్ చేయాలంటే థిస్ పీస్‌లో నొక్కాను. నొక్కిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఇవి కంప్యూటర్ బేసిక్స్ రిలేటెడ్ టాపిక్ అండి. కాకపోతే కొంతమందికి ఐడియా ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ప్రెజెంటేషన్ డిజైన్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడో ఒక దగ్గర సేవ్ అన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాక మీకు తెలియదు ఆ ఫైల్ ఎక్కడుందో. సో, ఇలా వెళ్ళి ఇవన్నీ లొకేషన్స్ ఉంటాయి కదా! మీరు మామూలుగా ఇక్కడ చూసినట్లయితే డాక్యుమెంట్స్, డౌన్‌లోడ్స్, మ్యూజిక్, పిక్చర్ ఇవన్నీ కూడా కామన్‌గా మీకు షార్ట్ కట్స్ రూపంలో కనిపిస్తాయి. ఈ డెస్క్‌టాప్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, డౌన్‌లోడ్స్ కానీ, మ్యూజిక్ కానీ, పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ ఈ 5, 6 ఫోల్డర్‌లు ఉన్నాయి గదా! ఈ ఫోల్డర్‌లన్నీ గూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి సి డ్రైవ్‌లో పార్ట్స్. ఓకే. సో, మరి ఇవి ఎక్కడుంటాయంటే మీరు మీ లాగిన్ అకౌంట్‌లో స్టోర్ అయ్యుంటాయి. సో, కానీ మీరెప్పుడైనా గూడా ఒక ఫైల్‌ని చాలా సేఫ్‌గా ఉంచుకోవాలి అంటే నా సజెషన్ ఏంటంటే ఇక్కడెక్కడ పెట్టుకోకండి. డైరెక్ట్‌గా డి డ్రైవ్‌లోకి వెళ్ళిపోండి. లేకుంటే అదర్ దాన్ సి డ్రైవ్. సి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకెప్పుడైనా కంప్యూటర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రీలోడ్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ రీఇన్‌స్టాల్ తీసుకెళ్ళడానికి పోయినప్పుడు సి డ్రైవ్‌ని ఫార్మాట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు మీరు చేసుకున్న ఫైల్స్ అన్నీ పోతాయి. కాబట్టి బెస్ట్ సజెషన్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు వేరే డ్రైవ్‌లో సేవ్ చేసుకోవాలి. డి డ్రైవ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్. డీలో ఏదైనా ఫోల్డర్ పెట్టుకోండి లేకుంటే డైరెక్ట్‌గా సేవ్ చేసుకోండి. సో, నేను డైరెక్ట్‌గా సేవ్ చేస్తున్నాను. లేదంటే ఒక ఫోల్డర్ పెడతాను. పవర్ పాయింట్ క్లాస్ ప్రాజెక్ట్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. ఫోల్డర్ పెట్టి ఎంటర్ కొడితే ఆ ఫోల్డర్‌కు పేరు అప్లై అవుతుంది. తర్వాత డబుల్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అంటే ఈ పవర్ పాయింట్ ఫైల్ ఇక్కడ సేవ్ అయింది. సో, ఇప్పుడు మనకు నోట్స్‌లో చూపించిన విధంగా ఈ స్లైడ్స్‌ను ఇమేజ్ లాగా చేయడం ఎలా అంటే మళ్ళీ ఫైల్ మెన్యూలోకెళ్ళి సేవ్ యాస్ అని దిస్ పీసీ మీద డబుల్ క్లిక్ చేస్తే అదే ఫోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి సేవ్ యాస్ టైప్‌లో జేపీఈజీ అనండి. సో, ఇక్కడ జే కొడితే వస్తుంది. జేపీఈజీ ఫైల్ ఫార్మాట్. ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ స్లైడ్స్ అని ఉంటుంది. మీకు ఆల్ స్లైడ్స్ అవసరం లేదు. పర్టిక్యులర్‌గా ఏదో ఒక స్లైడ్ ఒక అడ్వర్టైజ్‌మెంట్ రూపంలో బయటికి పంపించాలంటే జస్ట్ దిస్ స్లైడ్ అనండి. థంబ్‌నెయిల్ డిజైన్ చేసుకున్నారనుకోండి జస్ట్ దిస్ స్లైడ్ అనండి. అలా కాకుండా అన్ని స్లైడ్స్ కావాలంటే ఆల్ స్లైడ్స్ అని పెట్టండి. పెట్టితే మీకు అదే ఫోల్డర్‌లో మీకు వస్తాయి. చూపిస్తాను. నేను డీలోకెళ్తున్నాను. డీలో పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఇందులో. ఓకే. ఇందులో ఇది మన ఫైల్. అదే ఫైల్ నేమ్‌తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయబడింది. అందులో ఈ స్లైడ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి గదా! ఇవన్నీ. ఇప్పుడు వ్యూలో ఎక్స్ట్రా లార్జ్ రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ క్లిక్ చేస్తే మీకు స్లైడ్స్ అన్నీ గూడా ఇలా కనిపిస్తాయి. సో, ఇందులో మీరు ఏవైతే స్లైడ్స్ మీరు వాట్సాప్‌లో పంపించుకోవాలనుకుంటున్నారో అవి మీరు వాట్సాప్‌లో అటాచ్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఓకే. అలా కాకుండా ఫుల్ గూడా వాడుకోవచ్చు. మరి ఇంకొక సందర్భం ఏంటి? మరి ఇలా స్లైడ్స్‌లు చేయడానికి కారణం ఏంటి అంటే, మనం ఇంకొక విధంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అంటే క్యాన్వా గానీ, ఫిల్మోరా గానీ, డెవిన్సీ రిజాల్వ్ గానీ, ప్రీమియర్ ప్రో గానీ, ఎందులోనైనా గానీ ఇవి యాడ్ చేసుకొని
వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, అలా పవర్ పాయింట్ డిజైన్స్‌ని మనం ఫర్దర్‌గా వీడియో ఎడిటింగ్, వీడియో క్రియేషన్ కోసం కూడా వాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ సేవ్ యాస్ జేపీఈజీ చేసుకోవడం అనే మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అది తెలిసుండాలి కాబట్టి నేను చెప్పాను. సో, మరి ఇదంతా సేవ్ యాస్ ఇదంతా అవసరం లేదు. నాకు సింగిల్ ఏదన్నా ఒక పిక్చర్ కావాలి. పవర్ పాయింట్‌లో ఈ పిక్చర్ మాత్రమే నాకు వేరే సాఫ్ట్‌వేర్‌లో కావాలి అని మీకు అనిపిస్తే గనక రైట్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ యాస్ పిక్చర్ అనాలి. సేవ్ యాస్ పిక్చర్ అన్న తర్వాత మీరు ఎక్కడ కావాలో అక్కడ మీరు సేవ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డీలోకెళ్తున్నాను. ఇందులోకెళ్ళిపోయి ఇక్కడ పేరు పెడతాను. పర్సన్ టాకింగ్ ఓవర్ ఫోన్. సో, అలా పెట్టుకొని సేవ్ అని అనుకోండి. సో, ఈ పిక్చర్ అనేది ఒక సెపరేట్‌గా మనకు వచ్చేస్తుంది. ఇందులోకెళ్తే మనం చూసుకోవచ్చు. ఇది. ఇలా పవర్ పాయింట్‌లో. అయితే పిక్చర్సే కాదు, మీరు కొన్నిసార్లు డ్రాయింగ్స్ వేస్తుంటారు. లేకుంటే ఇటువంటి టేబుల్స్ చేస్తుంటారు. ఇవన్నీ గూడా ఈ ఎగ్జాంపుల్‌కి టేబుల్ గూడా ఈ టేబుల్ ఎడిటబుల్ టేబుల్. కానీ ఇది ఒక పిక్చర్ లాగా మీకు కావాలనుకుంటే మీరు డ్రా చేసింది ఏదైనా గానీ, ఇప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ పవర్ పాయింట్‌లో మంచిగా డ్రా చేసినవి. ఓకే. సో, ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడి వరకే కావాలంటే మీరు అంటే ఇక్కడ చూడండి నేను ఇది మాత్రం సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే సరిగ్గా కనబడదు. కాబట్టి బెటర్ టు సెలెక్ట్ ఫుల్. సో, ఇలా సెలెక్ట్ చేసుకొని అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. నేను ఇలా సెలెక్ట్ చేసినప్పుడు నాకు వెనకాల బాక్స్ సెలెక్ట్ కావడం లేదు. మరి నేనిప్పుడు సేవ్ యాస్ పిక్చర్ అంటే వస్తుంది. కానీ ఇప్పుడు ఎలా వస్తుందంటే చూడండి. ఇది వైట్ కలర్‌లో వస్తుంది. వైట్ కలర్‌లో వస్తే మీకది కనపడదు సరిగా. సో, కాబట్టి మీకు విత్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనుకుంటే మీరేం జేయాలంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా సెలెక్ట్ చేసుకోగలగాలి. కానీ ఇక్కడ సెలెక్ట్ కావట్లేదు. ఎవరికైనా రీజన్ తెలుసా? ఇది ఎందుకు సెలెక్ట్ కావట్లేదు? మీకు ఆల్రెడీ పవర్ పాయింట్ ఐడియా ఉంటే మీరు చెప్పగలుగుతారు. అంతకుముందు చేస్తున్నట్లయితే. యాక్చువల్‌గా దానికి రీజన్ వచ్చేసి ఇది ఈ స్లైడ్‌లో లేదు. ఇదొచ్చేసి మాస్టర్ స్లైడ్ అని ఒకటుంటుంది. మాస్టర్ స్లైడ్‌లో ఉంది. మాస్టర్ స్లైడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు కామన్‌గా యూజ్ చేసే డిజైన్స్ అన్నీ గూడా ఆ స్లైడ్‌లో పెట్టుకుంటే మీరు ప్రతిసారి దాన్ని కాపీ పేస్ట్ చేయని అవసరం లేదు. ఫిక్స్‌డ్‌గా ఆ స్లైడ్‌లో ఉంటది. సో, మరి మాస్టర్ స్లైడ్‌కి ఎలా వెళ్ళాలి అంటే వెళ్ళి అక్కడి నుంచి కట్ చేసుకొని మళ్ళీ నార్మల్ స్లైడ్‌లోకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకొని దీన్ని వెనకాలకు పంపిస్తే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఆ ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ కావట్లేదు. మీకు కూడా ఇటువంటి సందర్భం వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు వ్యూలో స్లైడ్ మాస్టర్ అనండి. చూడండి స్లైడ్ మాస్టర్ అంటే మీకు ఈ బాక్స్ విడిగా దొరుకుతుంది. సో, ఎప్పుడైనా మీరు విడిగా పిక్చర్స్‌ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని బయటికి తీసుకెళ్ళాలి అనుకునే సందర్భంలో దాన్ని మాస్టర్ స్లైడ్‌లో పెట్టకూడదు. మాస్టర్ స్లైడ్ నుంచి బయటికి తీసుకొచ్చుకోవాలి. బయటికి తీసుకొచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇందులో కట్ అనాలి. ఫైల్ రైట్ క్లిక్ చేసి కట్ అనండి. కట్ అంటే ఇందులో నుంచి పోతుంది. పోయిన తర్వాత క్లోజ్ మాస్టర్ వ్యూ అంటే నార్మల్ వ్యూలోకి వస్తారు. ఇప్పుడు మాస్టర్ సైడ్‌లో లేదు. అది ఎక్కడ లేదు. కట్ చేశాం కాబట్టి ఇక్కడ ఉన్న వైట్ అక్షరాలు ఇవన్నీ కనబడట్లేదు మనం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మనం మీద పేస్ట్ చేస్తే వచ్చింది కానీ అది ఫ్రంట్‌కొచ్చింది. మన రిక్వైర్మెంట్ ఏంటి? దీన్ని వెనుకకు పంపించాలి. సో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని వెనుకకు పంపించాలంటే హోమ్ ట్యాబ్‌లో ఇక్కడ చూడండి అరేంజ్ అని ఉంటుంది. అరేంజ్‌లో సెండ్ టు బ్యాక్ అంటే వెనుకకు వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడంతా కూడా ప్రాపర్‌గా మనకి మొత్తం అంతా కూడా సెలెక్ట్ అవుతున్నాయి. సో, ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సేవ్ యాస్ పిక్చర్ అనాలి. సేవ్ యాస్ పిక్చర్ అన్న తర్వాత దీనికి నేను చార్ట్ అని పేరు పెడతాను. చార్ట్ అని చెప్పి అదే ప్లేస్‌లో పెడతాను. ఇక్కడ ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నేను పీఎన్‌జీగా చేసుకోవాల్సిన అవసరం లేదు. పీఎన్‌జీ ఎప్పుడు చేసుకోవాలంటే మీకు ఏదైనా ఒక ఇమేజ్ గానీ, ఏదైనా ఒక థింగ్ వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనుకుంటే మీకు పీఎన్‌జీగా అవసరం. ఇక్కడ ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి అది అవసరం లేదు పీఎన్‌జీగా. సో, మామూలుగా జేపీజీ చేసుకోండి. బట్ పీఎన్‌జీ చేసుకున్నా నో ఇష్యూ కానీ దానివల్ల యూజ్ ఉండదు. కాకపోతే కొంచెం క్వాలిటీ అనేది బావుంటుంది. సో, చార్ట్ జేపీజీ అని పెడుతున్నాను. సేవ్ అంటున్నాను. అన్న తర్వాత మళ్ళీ ఒకసారి అక్కడికెళ్ళి చూద్దాం. అది ఎలా వస్తుందనేది. ఆల్ట్ ట్యాబ్ కొడుతున్నాను. ఓకే. రైట్ క్లిక్ చేసి వ్యూలో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ కొడితే మనకి ప్రివ్యూస్ కనిపిస్తాయి. సో, ఇది ఇప్పుడు మనం పవర్ పాయింట్ నుంచి సేవ్ యాస్ చేసిన పిక్చర్. సో, ఇలా మనం చిన్న చిన్న ఇమేజ్ అవన్నీ చేసుకోవచ్చు. అయితే
కొన్నిసార్లు మనం డ్రాయింగ్స్ వేస్తుంటాం, డయాగ్రామ్స్ గీస్తుంటాం పవర్ పాయింట్‌లో. మరవి ఇట్లా సేవ్ యాస్ అవసరం లేకుండా మీరొక బుక్ రాస్తున్నారనుకోండి, థీసిస్ గాని ఏదైనా రాస్తున్నారనుకోండి, అందులోకి కావాలి. అటువంటప్పుడు మనం ఇమేజెస్ పవర్ పాయింట్ నుంచి ఇమేజ్ ఎలా తీసుకెళ్తామంటే, ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అని వర్డ్‌లో మీరేదో బుక్ రాస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్‌కి. ఇక్కడ పేస్ట్ చేశారు అనుకోండి ఏమవుతది? విడివిడిగా అన్నీ వచ్చేసాయి. చూడండి విడివిడిగా. అంటే ఒక బాక్స్ వచ్చింది. కలర్ గూడా మారిపోయింది. ఇవన్నీ టెక్స్ట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు సరే మరి నాకు సేమ్ కలర్ రావాలి అంటే నేనేం జేయాలంటే ఇక్కడ వర్డ్‌లోకెళ్ళి పేస్ట్ చేసే ముందు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కాకుండా సోర్స్ ఫార్మాటింగ్ అంటే సేమ్ పవర్ పాయింట్‌లో ఉన్నట్టుగా వస్తుంది. ఓకే. వచ్చింది. కానీ ఇక్కడ మీ డాక్యుమెంట్ ఏ4 సైజ్. కానీ మీరక్కడ డిజైన్ చేసిన స్లైడ్ సైజ్. ఇలా వచ్చినప్పుడు మీరేం జేస్తారంటే ఇలా తగ్గించడానికి ప్రయత్నం జేస్తారు. ఇలా తగ్గించడానికి ప్రయత్నం జేసినప్పుడు మొత్తం అంతా కూడా హ్మ్. గందరగోళం అయిపోదు. అసలు ఏం బావుండదు. లేఔట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. చూడండి ఏమవుతుందో చూడండి. సో, నేను తగ్గిస్తున్నాను. సో, ఇట్లా అయిపోతాయి. అసలు ఇది యూజ్ చేసుకోలేము మనం ఇట్లా వస్తే. కాబట్టి ఎవరైనా కూడా పవర్ పాయింట్‌లో డ్రా చేసిన ఇమేజెస్, గ్రాఫిక్స్, డయాగ్రామ్స్ మీ యొక్క బుక్‌లోకి గాని, ఏదైనా డాక్యుమెంట్‌లోకి తెచ్చుకోవాల్సొచ్చినప్పుడు ఇందాక చెప్పినటువంటి సేవ్ యాస్ పిక్చర్ చేసుకొని ఇక్కడికొచ్చి నేను అది అన్‌డూ చేస్తున్నాను. సరే నెక్స్ట్ కంట్రోల్ ఎంటర్ కొడితే నెక్స్ట్ ఇంకో పేజ్ వస్తది. ఇన్సెర్ట్‌లోకెళ్ళిపోయి పిక్చర్స్ అని దిస్ పీసీలోకెళ్ళిపోయి మీరు ప్రాపర్‌గా సేవ్ యాస్ చేసుకున్న పిక్చర్స్ ఇందులో మీ యొక్క బుక్‌లో ఇన్సర్ట్ చేసుకోండి. సో, ఇక్కడ ఉంటుంది. సో, ఇట్లా ఇన్సర్ట్ చేసుకున్నారనుకోండి దీనివల్ల లాభం ఏంటి అంటే మీరు సైజ్ ఈజీగా మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఏం డిస్టర్బ్ కాదు. దీన్ని మూవ్ చేయాలంటే మూవ్ కాదు వర్డ్‌లో. మరి మూవ్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ లేఔట్ ఆప్షన్స్‌లోకెళ్ళిపోయి ఇందులో ఏదైనా ఒకటి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ పెట్టారనుకోండి. ఇప్పుడు ఈజీగా మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడ టెక్స్ట్ అది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మరి కంపల్సరీ పవర్ పాయింట్‌లో నుంచి సేవ్ యాస్ పిక్చర్ చేసి తెచ్చుకోవాలంటే నాట్ నెసెసరీ. మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పేస్ట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా పేస్ట్ చేయకూడదు. సో, ఇంతకుముందు నేను కాపీ అన్నాను గదా! ఓకే. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తాను. ఇలా మళ్ళీ ఒక్కసారి అక్కడి నుంచి కాపీ అంటున్నాను. కాపీ అని ఇక్కడ ఏం చేయాలంటే వర్డ్‌లోకొచ్చిన తర్వాత పేస్ట్‌లో థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. పిక్చర్. ఇలా చేస్తే మీరు పవర్ పాయింట్‌లో సేవ్ యాజ్ చేయని అవసరం లేకుండా డైరెక్ట్‌గా అక్కడ కాపీ అయిన డయాగ్రామ్ ఒక పిక్చర్ ఫార్మాట్‌లో వస్తుంది. అప్పుడు మీరు ఇలా డిక్రీజ్ చేస్తే ఆ లేఔట్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా ఈజీగా మీరు సైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే వర్డ్ డాక్యుమెంట్‌తో పాటు ఆ పవర్ పాయింట్ ఫైల్ కూడా సేవ్ చేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి. 1 ఇయర్ తర్వాత మీకెవరైనా వచ్చి ఏదన్నా చేంజెస్ చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో పర్సెంటేజ్‌లో చేంజెస్ చెప్పారు. అప్పుడు మళ్ళీ మీరు అక్కడ పవర్ పాయింట్ ఫైల్ అంత కష్టపడి చేశారు. అది సేవ్ చేయకుండా క్లోజ్ చేశారు. ఇది మాత్రం జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇది ఇమేజ్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఎడిట్ చేయడం కష్టమవుతుంది మీకు. కాబట్టి అందులో మీరు ఎడిట్ చేసిన డయాగ్రామ్స్, ఒరిజినల్ ఫైల్స్ అన్నీ కూడా పవర్ పాయింట్ ఫైల్స్ కూడా వర్డ్ ఫైల్‌తో పాటు అలా సేవ్ చేసి పెట్టుకోండి. అది బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. సో, ఇది సేవ్ యాస్ రిలేటెడ్. అయితే ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. కొన్ని సందర్భాల్లో మనము ఒక డయాగ్రామ్‌ని పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది ఎట్లా, ఏ సందర్భంలో అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ 3 పిక్చర్స్ ఉన్నాయి. ఈ 3 పిక్చర్ నాకు ఇవి ఓకే. పేర్లు ఉంచండి పర్లేదు. సో, నేను ఈ ఇవన్నీ కూడా సరే విత్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటాను. వెనకాల స్ట్రిప్ ఉంది కదా! రైట్ క్లిక్ చేసి అంటే ఇప్పుడు మీరు ఈ సెగ్మెంట్‌లో ఏం నేర్చుకోబోతున్నారంటే సేవ్ యాస్ చేసినప్పుడు ఒక జేపీజీ ఫార్మాట్‌లో సేవ్ చేస్తే ఎలా వస్తుంది? పీఎన్‌జీ ఫార్మాట్‌లో చేస్తే ఎలా వస్తుంది అనే విషయాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను సేవ్ యాస్ పిక్చర్ అంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే 3 స్టాఫ్ అని పెట్టి జేపీజీ ఫార్మాట్‌లో సేవ్ చేస్తాను. సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి నేను వర్డ్‌లో ఒక దగ్గర పేస్ట్ చేస్తాను. వర్డ్‌లో నేను ఏం చేస్తానంటే ఓకే. ఇక్కడ అంతా కూడా డిలీట్ చేస్తాను. ఇప్పుడు అవసరం లేదు నాకు. కంట్రోల్ ఎ. ఓకే. సో, ఇన్సర్ట్‌లోకెళ్ళిపోయి పిక్చర్
దిస్ డివైస్ ఇది పెట్టుకొని నేను ఇన్సెట్ అంటాను. ఇన్సెట్ అంటే ఇట్లా వచ్చింది. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. ఇక్కడ అక్షరాలు వైట్లో ఉన్నాయి, వెనకాలంతా కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈ పేర్లు కనబడట్లేదు. జేపీజీ ఇమేజ్ కాబట్టి విత్ వైట్ వచ్చేసింది. అంటే ఇది ఎటువంటి సందర్భంలో ఉపయోగపడుతుందంటే, మీరు ఏదన్నా అంటే తెలుస్తుందంటే ఒక షేప్ తీసుకొని ఇట్లా ఒకటి షేప్ డ్రా చేశారు అనుకోండి ఎగ్జాంపుల్కి వర్డ్లో. సో ఇలా డ్రా చేశారు, దీన్ని వెనుకకు పంపించుకుందాం. ఇప్పుడు షేప్ ఫార్మాట్లో లేకుంటే హోమ్ ట్యాబ్లో అరేంజ్ అని ఉంటుంది. షేప్ ఫార్మాట్లో సెండ్ టు బ్యాక్. ఓకే, సెండ్ టు బ్యాక్ అంటే పోవట్లేదు. పోవట్లేదు. ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ట్రాప్లోకి వెళ్ళిపోయి బిహైండ్ టెక్స్ట్ కూడా పెట్టాలి. ఇది వర్డ్, బట్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ అన్నీ ఇంటర్లింక్డ్. ఒకటి వచ్చి ఉంటే ఇంకోటి కూడా వచ్చి ఉంటే మీకు బాగుంటుంది. సో ఏం చేశాను, ఇది పెట్టాను, ఇది వెనకాల పెట్టాను, ఇది పెట్టాను. అయితే మనం జేపీజీ ఫార్మాట్లో చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిందంతా కూడా. అదే పిఎన్జీ బ్యాక్గ్రౌండ్లో కనుక పిఎన్జీ ఫార్మాట్లో కనుక సేవ్ చేసి ఉంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది దాన్ని రాదు. అప్పుడు ఏమవుద్దంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఈ టెక్స్ట్ వైట్ కలర్లో ఉంటుంది. అప్పుడు మనం ఇక్కడ పెట్టే వేరే ఏదైనా షేప్ కానీ ఉంటుంది, అప్పుడు దాని మీద కరెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఇలా పెట్టేసేసి, సరే ఇది మూవ్ కావట్లేదు, మూవ్ కాకుంటే ఇలా ఏదన్నా ఒకటి తీసుకోవాలని చెప్పాను కదా. మళ్ళీ పవర్ పాయింట్లోకి వెళ్ళిపోయి సేమ్ ఇమేజ్ సేవ్ యాజ్ 3 స్టాప్ అని ఇప్పుడు పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాను. డిఫరెన్స్ మీరే చూస్తారు. నేను కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను, ఇది కొంచెం కిందికి అంటున్నాను. అన్న తర్వాత మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళిపోయి పిక్చర్లో దిస్ డివైస్లో ఈసారి 3 స్టాప్ పిఎన్జీ తీసుకుంటున్నాను. సో పిఎన్జీ ఇది కదలట్లేదు. కదలకుంటే ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఇందులో ఏదన్నా ఒకటి పెట్టాలి, పెడితే కదులుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను, వితౌట్ వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అంటే మీరు పవర్ పాయింట్లో డిజైన్ చేసుకున్నవి వర్డ్లో కానీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కానీ ఎనీథింగ్ బయటికి తీసుకెళ్ళిపోవాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, విత్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే మీరు రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ పిఎన్జీ చేసుకోండి. సో ఇప్పుడు మీకు జేపీజీ పిఎన్జీ సేవ్ చేసుకోవడం వల్ల ఏ సందర్భంలో ఏది చేసుకోవాలి, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ అని క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. క్లియర్ కదండి, నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఓకే, సో ఇదంతా కూడా మనం డిస్కస్ చేసాం. జేపీజీ ఆర్ పిఎన్జీ ఇదంతా థియరీ ఉంది, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ మీద చెప్పేశాను. సో మీరు అది ఫర్దర్గా ప్రాక్టీస్ చేయండి. సేవ్ యాజ్ ఫంక్షన్ బ్రీఫ్, ఓకే, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ప్రస్తుతానికి ఈ టాపిక్ ఇది ఇందులో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. అయిపోయిన టాపిక్స్ సరే అట్లా ఉంచండి. సో ఇప్పుడు నేను ఇది బోల్డ్ తీసేస్తాను. నెక్స్ట్ టాపిక్ నేను ఏదైతే డిస్కస్ చేస్తానో బోల్డ్ చేస్తాను. గ్రాఫిక్ ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే ఎట్లాగ ఈ టాపిక్స్కి వచ్చాం కాబట్టి ఇంకా కొన్ని ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఏంటంటే సో ఓకే, సో నేను ఇక్కడ యాడ్ చేసినప్పుడు నేను సరే ఇది ఉంచండి పర్లేదు. గ్రాఫిక్ గురించి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టి దీనికి బుల్లెట్ అవసరం లేదు, దీన్ని ఇందులో టాపిక్ లాగా పెట్టేస్తాను. ఇంక్రీజ్ ఇంటెంట్ అంటే ఇందులో సబ్ టాపిక్ లాగా వస్తుంది. ఓకే, సో freepik.com. ఓకే, ఇక్కడ చూడండి freepik.com అని కొట్టినప్పుడు నేను స్పేస్ కొడితే అది ఒక క్లికబుల్ లింక్ లాగా రావట్లేదు. ఓకే, ఎందుకు రావట్లేదు అంటే దానికి ముందు HTTPS కానీ కోలన్ అట్లాంటివి ఉంటే వస్తాయి. సో నేను ఏం చేస్తానంటే మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించి అక్కడి నుంచి లింక్ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. ఓకే, సో freepik.com. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ ఫర్ గ్రాఫిక్ రిసోర్సెస్. మీరు ఇందులో నుంచి డిజైన్స్ కానీ ఏవైనా కాపీ చేసుకోవచ్చు, ఏదైనా తెచ్చుకోవచ్చు. బట్ నేను ఒక్కొక్క దానిలో నుంచి మళ్ళీ మీకు చెప్తాను ఎలా తీసుకోవాలి, ఎలా మనకు చాలా యూజ్ అవుతుంది అనేది. నేను కంట్రోల్ వి కొడుతున్నాను, కంట్రోల్ వి కొట్టి ఎంటర్ కొట్టాను. ఇక్కడ ఏమైందంటే మనకి మెయిన్గా వచ్చింది. సో ఇంక్రీజ్ ఇంటెంట్ అంటే ఇందులో వస్తుంది. thenownproject.com, freepik.com. సో ఒకసారి freepik.com నుంచి మనం చూద్దాం. freepik.comలోకి వెళ్తే మనకు
లేఅవుట్స్ ఉంటాయి, మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. సో మరి అటువంటి లేఅవుట్స్ని మనం డైరెక్ట్గా పవర్ పాయింట్లోకి తెచ్చుకొని మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఇందులో వెళ్తే చాలా డిజైన్స్ ఉంటాయి మీకు. మన పవర్ పాయింట్కి బాగా యూజ్ అయ్యేది లేఅవుట్స్ కదా. సో ఇక్కడికి వెళ్తే రైట్ సైడ్కి మనం టెంప్లెట్స్లోకి వెళ్తే మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ టెంప్లెట్స్ అని కొట్టినప్పుడు మళ్ళీ మనకు ఇవన్నీ కూడా వస్తుంటాయి. కిందికి వెళ్ళినట్లయితే ఏది లోగో టెంప్లెట్స్ ఉన్నాయి, బిజినెస్ కార్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం ఈ లోగో టెంప్లెట్స్ మనకి పవర్ పాయింట్లోకి ఎలా తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం. సో లోగో టెంప్లెట్స్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇందులో కొన్ని డిజైన్స్ మనం ఈజీగా పవర్ పాయింట్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. సో అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇది నేను ఏం చేస్తానంటే ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. అన్న తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఇది నచ్చింది, ఇది మీకు పవర్ పాయింట్లో వాడుకోవాలి. లేకుంటే ఇది నచ్చింది మీకు పవర్ పాయింట్లో వాడుకోవాలి, దాన్ని మళ్ళీ మీరు ఫర్దర్గా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో డౌన్లోడ్ అంటున్నాను, ఫ్రీ డౌన్లోడ్ అంటున్నాను. అన్న తర్వాత ఓకే, ఇలా నేను ఫోల్డర్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇలా వచ్చింది. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను, అంటే ఇది జిప్ ఫైల్ కాస్త నార్మల్ ఫోల్డర్ కింద వస్తుంది. సో వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాళ్ళు ఫ్రీపిక్ వాళ్ళు ఇచ్చిన ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి, ఫాంట్స్ ఫోల్డరు ఇది ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. జేపీజీ ఫైల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 3, 6, 9 లోగోలు ఉన్నాయి. కానీ ఈ లోగోలను మనం డైరెక్ట్గా అక్కడ పెడితే మనం యూజ్ చేసుకోలేము, ఎందుకంటే అది జస్ట్ ఇమేజ్. అది మీరు క్లిక్ చేస్తే ఏం ఎడిట్ కాదు. ఓకే, సో మరి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫ్లవర్ ఈ చుట్టూది మాత్రమే కావాలి, ఇన్సైడ్ నేను డిజైన్ చేసుకుంటాను, నా కంటెంట్ పెట్టుకుంటాను అని నాకు అనిపిస్తే నాకు ఓన్లీ ఇన్సైడ్ది కావాలి. మరి అటువంటప్పుడు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఒకటి ఏఐ ఫైల్ ఇచ్చారు. ఏఐ అంటే అడోబీ ఇల్లస్ట్రేటర్ ఫైల్. కానీ మీరు పవర్ పాయింట్లో ఎవరైనా ఒక ఆఫీస్ ఎంప్లాయ్ అనుకోండి, వాళ్ళు గ్రాఫిక్ డిజైనర్ కాదనుకోండి, వాళ్ళ దగ్గర అడోబీ ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ఉండదు. అటువంటప్పుడు మరి అది తెచ్చుకోవడం కుదరదు. కాబట్టి మరి ఏఐ ఫైల్ని కనుక మనము పవర్ పాయింట్ సపోర్ట్ చేసేటువంటి ఈఎంఎఫ్ ఆర్ ఎస్విజి అనే ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటాయి, అందులోకి కనుక కన్వర్ట్ చేసుకోగలిగితే, కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని పవర్ పాయింట్లోకి తెచ్చుకుంటే అవన్నీ కూడా అన్గ్రూప్ చేసుకోవచ్చు. అన్గ్రూప్ చేసుకొని అవసరం లేని థింగ్స్ డిలీట్ చేసి అడిషనల్గా మనకు కావాల్సి మనం యాడ్ చేసుకుంటాం. ఆ ప్రొసీజర్ ఏంటి అని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఏఐ ఫైల్ని మనము ఒక వెబ్సైట్ ద్వారా ఓకే పవర్ పాయింట్ సపోర్ట్ చేసే ఎస్విజిఆర్ ఈఎంఎఫ్ ఫైల్లోకి కన్వర్ట్ చేద్దాం. దానికోసం నేను గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ న్యూ విండో తీసుకుంటున్నాను. ఈ వెబ్సైట్ కూడా రాసుకోండి, నేను అక్కడ లింక్ పెడతాను. cloudconvert.com cloudconvert.org ఓకే .com ఓకే .com ఓకే. సో దీన్ని తీసుకెళ్ళి మన దాంట్లో పెడతాను. గ్రాఫిక్ రిసోర్సెస్ ఆర్ టూల్స్. సో ఆ పేర్లోనే మీకు అర్థమవుతుంది, క్లౌడ్ కన్వర్ట్ అంటే కన్వర్ట్ చేస్తుంది. సో సెలెక్ట్ ఫైల్ అంటున్నాను. అన్న తర్వాత ఇప్పుడు డౌన్లోడ్స్లో ఆ ఫోల్డర్ ఎక్కడుంది, కలెక్షన్ వింటేజ్ బ్యాడ్జెస్ అని ఉంది. సో ఇది logo.ai. ఈ ఏఐ ఫైల్ని మనం ఏఐ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మీకు పవర్ పాయింట్ చూపిస్తాను. పవర్ పాయింట్కి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఒక న్యూ స్లైడ్ తీసుకుంటాను. న్యూ స్లైడ్లో ఓకే ఇదంతా వద్దులండి, కొత్త ప్రజెంటేషన్ తీసుకున్నాను, బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నాను, ఇదంతా వద్దు. సో ఇన్సెట్లోకి వెళ్ళిపోయి పిక్చర్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆల్ పిక్చర్స్. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ చూడండి, ఈఎంఎఫ్ ఇవన్నీ కూడా ఫైల్ ఎక్స్టెన్షన్స్. డబ్ల్యూఎంఎఫ్ ఓకే, డబ్ల్యూఎంఎఫ్ ఓకే, జేపీజీ, జిఫ్, జేపీ, పిఎన్జి, బిఎంపి, డిబ్ ఇవన్నీ ఈ తర్వాత ఉన్నాయి, అంతగా వాడం మనం. ఎస్విజి అని ఒకటి ఉంది చూసారా, ఎస్విజి. అయితే ఎస్విజి అనేది లేటెస్ట్ వెర్షన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఓల్డ్ వెర్షన్ వాడే వాళ్ళకి నేను ఎస్విజిలో చేస్తే వాళ్ళకు మరి రాకపోవచ్చు. కాబట్టి ఓల్డ్ వెర్షన్లో కూడా ఏది పనిచేస్తుందంటే విండోస్ ఎన్హాన్స్డ్ మెటా ఫైల్ ఈఎంఎఫ్ అనే ఫైల్ ఫార్మాట్ బాగా పనిచేస్తుంది. సో ఓల్డ్ వెర్షన్ వాడేవాళ్ళు ఈఎంఎఫ్ కింద ఏఐ నుంచి ఈఎంఎఫ్గా కన్వర్ట్ చేసుకోండి. ఏది cloudconvert.com ద్వారా.
సో అలా చేద్దాం ఇప్పుడు మనం. సో అక్కడికి వెళ్తున్నా నేను cloudconvert.comలోకి వెళ్ళిపోయి ఇది యాడ్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ వెక్టార్‌లో చూడండి. వెక్టార్ అంటే ఏంటంటే షేప్స్‌తో తయారు చేయబడినటువంటి ఎడిటబుల్ ఫైల్. సో వెక్టార్‌లో ఈఎంఎఫ్ కింద కన్వర్ట్ సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ అనాలి. అన్న తర్వాత మనకు కన్వర్ట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేస్తాం, అది ప్రాసెసింగ్ అవుతుంది. అయ్యాక డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని డైరెక్ట్‌గా పవర్ పాయింట్‌లో ఇంపోర్ట్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ అంటున్నాను. అయిపోయింది. ఇప్పుడు పవర్ పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. పవర్ పాయింట్‌లో లోగో టు ఈఎంఎఫ్ అని డౌన్లోడ్స్‌లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఇన్సెట్‌లోకి వెళ్ళిపోయి దిస్ పిక్చర్‌లో నేను ఫస్ట్ డౌన్లోడ్స్‌లోకి వెళ్తాను. డౌన్లోడ్స్‌లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మీకు ఒరిజినల్ జేపీజీ పెడతాను. అంటే జేపీజీ సపోర్ట్ చేస్తుంది పవర్ పాయింట్‌లో. ఇప్పుడు ఇది ఉంది. నాకు ఇది అక్కడ నాకు అసలు ఎడిటింగ్ కాదు. ఎందుకంటే ఫుల్ ఇమేజ్ అది. ఓకే. సో దీని పక్కన నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం కన్వర్ట్ చేసినటువంటి ఈఎంఎఫ్ ఫైల్ పెడతాను. ఇన్సెట్‌లో పిక్చర్‌లో దిస్ డివైస్‌లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అది ఎక్కడుంది, డౌన్లోడ్స్‌లో డైరెక్ట్‌గా ఉంది. లోగోస్ టు ఈఎంఎఫ్ ఇన్సెట్ అంటున్నాను. అన్న తర్వాత ఇట్లా వచ్చింది. అయితే మనకు ఇది సరిగా రాలేదు. ఓకే. మామూలుగా జనరల్‌గా బాగా రావాలి. బట్ సరిగా రాలేదు. సరే ఒక్కసారి ఏం చేద్దామంటే కొన్ని సరిగా రాకుంటే మరి తప్పదు. ఎస్‌విజిలో చేసుకోవాలి. సో ఈసారి నేను ఏం చేస్తానంటే యాడ్ మోర్ ఫైల్స్ అని మళ్ళీ అదే ఫైల్ తీసుకొని ఎస్‌విజిలో ట్రై చేస్తాను. సో మీరు కన్వర్ట్ చేసే ఇమేజ్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు బాగా రాదు. ఓల్డ్ కంప్యూటర్లో వాడేవాళ్ళు చేస్తారు కదా. సో వచ్చింది. మరి నేను ఇప్పుడు ఆ ఎస్‌విజి ఫైల్‌ని నేను ఓకే. సో డౌన్లోడ్ అంటున్నాను. ఎస్‌విజి ఫైల్‌ని నేను ఇంపోర్ట్ చేస్తే క్లారిటీ బాగా వస్తుందా అనేది చూద్దాం. ఎస్‌విజి ఓకే. ఇన్సెట్ అంటున్నాను. చూడండి ఎస్‌విజిలో షేప్స్ వరకు బాగా వచ్చాయి. మనకు కావాల్సింది షేప్సే. ఆ లోపల టెక్స్ట్ అవసరం లేదు. ఓకే. మీరు ఓల్డ్ కంప్యూటర్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నట్లయితే ఈఎంఎఫ్ ట్రై చేయండి. సరిగా వస్తే వస్తుంది, రాకుంటే ఇంక అది వదిలేసి ఎస్‌విజి ట్రై చేయండి. మీ దాంట్లో పని చేస్తే ఓకే. పని చేయకుంటే ఇంకా ఆ పర్టికులర్ ఫైల్‌తో మీరు అది వర్క్ చేసుకోలేరు. బట్ వేరే ఆల్టర్నేటివ్ ఉంటే నేను మళ్ళీ తర్వాత చెప్తాను. లేదంటే అప్‌గ్రేడ్ చేసుకోవడం అంతే. సో ఇప్పుడు మనకి ఎస్‌విజిలో బాగా వచ్చింది కదా. మరి దీన్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అంటే ఎస్‌విజిలో మీరు ఇంపోర్ట్ చేసుకున్న పిక్చర్స్‌ని అన్‌గ్రూప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ ఫార్మాట్ అని కొత్తగా ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడ గ్రూప్ అనేది ఉంది. గ్రూప్‌లో అన్‌గ్రూప్ ఉంది. సో అన్‌గ్రూప్ అంటున్నాను. అన్‌గ్రూప్ అన్న తర్వాత మనకి ఇట్లా యెస్ అంటే అది అన్‌గ్రూప్ అయిపోతుంది. సో అన్‌గ్రూప్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మనకు అన్నీ చాలా ఏదేదో వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనకి చూడండి ఈ వెనకాల ఇదంతా ఉంది కదా. మళ్ళీ ఒక్కసారి అన్‌గ్రూప్ అందాం. అన్న తర్వాత ఇట్లా వస్తుంది. సో మనకు కావాల్సింది ఓన్లీ ఈ పార్ట్ వరకే. సో ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇంతకుముందు ఈఎంఎఫ్ కూడా మనకి ఇలా కనిపించింది. మీరు ఒకసారి అన్‌గ్రూప్ చేసుకొని ఇలా కాపీ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ వస్తే వస్తుంది. సో నేను ఇది కాపీ చేశాను. ఒక న్యూ స్లైడ్ తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఎంటర్ కొడుతున్నాను. ఇక ఎంటర్ కొట్టి ఇక్కడ కంట్రోల్-వి అంటున్నాను. కంట్రోల్-వి అంటే నాకు అవన్నీ కూడా ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చాయి. ఓకే. సో ఇక్కడ ఉన్నాయి యాక్చువల్‌గా ఎలిమెంట్స్. కానీ వైట్ కలర్‌లో ఉండడం వల్ల కనిపించట్లేదు. ఒకటి మనం ఏం చేద్దామంటే ఈ డిజైన్‌లోకి వెళ్ళిపోయి ఫార్మాట్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇక్కడ స్లైడ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో స్లైడ్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి? డిజైన్ ట్యాబ్‌లోకి వెళ్ళి ఫార్మాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాలిడ్‌లో ఇక్కడ ఉన్న ఏదైనా ఒక కలర్ పెట్టండి. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇలా వచ్చాయి. సో ఇందులో ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేది. మనకు ఒక సర్కిల్ మాత్రమే బాగా వచ్చింది. సో మిగతావి రాలేదు. బట్ విడిగా ఉన్నది ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. అది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతే ఆ సర్కిల్ మాత్రమే బాగా వచ్చింది. మిగతాది బాగా రాలేదు. బట్ ఇట్స్ ఓకే. ప్రొసీజర్ అయితే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ షేప్ కనుక మీరు బయటికి తీసుకోవడానికి ట్రై చేసినట్లయితే ఎలా ఉంటుందని చూద్దాం. ఈ షేప్. సో ఈ షేప్ బాగా వచ్చింది. కంట్రోల్-సి అంటున్నాను. ఇక్కడికి వచ్చి కంట్రోల్-వి అంటున్నాను. సో ఇలా మనం షేప్స్ రీయూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఉండొచ్చు. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. ఇది ఉంది కదండి, వచ్చింది. కంట్రోల్-సి అంటున్నాను. ఇక్కడికి వచ్చి కంట్రోల్-వి అన్నాను. సో చూడండి ఎక్సలెంట్. సో ఇది బాగా వచ్చింది. అయితే ఇదేంటంటే
అక్కడెక్కడో కార్నర్‌లో ఇంకో దాంతో గ్రూప్ అయి ఉంది. అందువల్ల నేను ఇలా ఇక్కడి నుంచి ఇలా సైడ్ నుంచి సెలెక్ట్ చేసినప్పుడు అది సెలక్షన్‌లోకి రాలేదు. అందుకే సెలెక్ట్ కాలేదు. అది ఇంకో దానిలో ఉంది. బట్ విడిగా సెలెక్ట్ చేసుకుంటే నాకొచ్చింది. సో, ఇలా ఎలిమెంట్స్ మనం తెచ్చుకొని మళ్ళీ రీడిజైన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మీకొక డౌట్ రావచ్చు. నాకు కావాల్సింది ఇది మాత్రమే. మళ్ళీ ఇదేదో వచ్చింది. మరి నేను అది ఎలా తీసేయాలి అని మీకు డౌట్ రావచ్చు. సో, చూడండి ఇప్పుడు ఇది ఏంటి ఒక షేప్. పవర్ పాయింట్‌లో ఒక షేప్ లాగా వచ్చింది మనకి. ఇక్కడ షేప్ ఫార్మాట్‌లోకెళ్ళండి. ఇది మళ్ళీ ఫర్దర్‌గా మీరు అన్‌గ్రూప్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్‌లోకెళ్ళి అన్‌గ్రూప్ అంటే సో, ఇవి సెలెక్ట్ అయిపోతాయి. డిలీట్ చేసేసుకోండి అంతే. సో, ఇది మనకు విడిగా వచ్చేసింది. ఇందులో కూడా మళ్ళీ మనకి చుట్టూ ఉన్న డిజైన్ డాట్స్ అన్నీ విడివిడిగా వచ్చాయి. సో, ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇంతకుముందు చెప్పిన విధంగా మనం అందులో చూసిన విధంగా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి ఈ లోగో పక్కన పెట్టేసేసి ఇటువంటి డిజైన్ పవర్ పాయింట్‌లో ఎలా చేసుకోవాలనే విషయాన్ని నేను చెప్తాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేయాలి మనకి సేమ్ ఇలా. సర్కిల్ డ్రా చేయాలంటే ఇన్సెట్‌లోకెళ్ళిపోయి, షేప్‌లోకెళ్ళిపోయి ఇది తీసుకొని వవెల్ తీసుకున్న తర్వాత మామూలుగా ఇట్లా వస్తది. పర్ఫెక్ట్ సర్కిల్ రావాలి అంటే ఇన్సెట్‌లోకెళ్ళిపోయి షేప్‌లో వవెల్ తీసుకున్న తర్వాత షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి. షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే వస్తుంది. నేను ఇది పక్కన పెట్టుకొని చూడాలనుకుంటున్నాను. ఇలా పెడితే నాకు ఇవన్నీ అడ్డం వస్తున్నాయి కదా! సో, ఇలా పెట్టుకొని నేనేం చేస్తానంటే ఇదంతా కూడా క్రాప్ చేస్తాను. పిక్చర్ ఫార్మాట్‌లోకెళ్ళి క్రాప్ అని ఇలా అంటే నాకు ఇది కనబడదు. ఓకే. ఇలా పక్కన పెట్టుకుంటాను. సో, ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పాను. తిప్పిన తర్వాత దీన్ని ఇలా సెంటర్‌లో పెట్టుకొని ఇక్కడ నాకు ఫిల్ ఏమీ లేదు ఇందులో. సో, నో ఫిల్. అవుట్‌లైన్ కనబడట్లేదు కానీ ఇవ్వాలి. సో, ఇక్కడికెళ్ళి షేప్ అవుట్‌లైన్‌కెళ్ళి వైట్ ఇస్తాం. సో, వైట్ అనేది అక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ టెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. మీరు పవర్ పాయింట్‌లో రౌండ్ టెక్స్ట్ ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటేనే మీరు ఏదైనా లోగో గానీ, ఎప్పుడైనా మీరు సర్కిల్‌లో పెట్టాల్సిన వచ్చినప్పుడు మీరు పెట్టుకుంటారు. ఓకే. సో, ఎలా అంటే మామూలుగా ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఫైన్ బేకరీ ఉంది కదా! ఈసారి నేను ఏం చేస్తానంటే వేరే ఏదైనా ఒక పేరు చెప్పండి. నేచర్ న్యూట్రిషియస్. సో, ఏదో పెట్టాను న్యూట్రిషియస్. ఓకే. బేకరీ పెట్టాను. సో, ఇది టెక్స్ట్‌ని మనము ఫస్ట్ అయితే వైట్ కలర్‌లో పెట్టుకుంటాం. వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత మామూలుగా ఇలా మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. ఫాంట్ సైజ్ అంత అవసరం లేదు. తగ్గించాలి. సో, తగ్గించిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు రౌండ్ చేయాలి. ఓకే. సో, రౌండ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఓకే. సో, ఇప్పుడు చూడండి షేప్ ఫార్మాట్‌లోకెళ్తే టెక్స్ట్ ఎఫెక్ట్స్‌లో, ట్రాన్స్‌ఫార్మ్‌లో ఫాలో పాత్ అని ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఆర్క్ కూడా ఉంటుంది. సో, మీరేం చేస్తారంటే ఇది తీసుకోండి. ఫాలో పాత్ ఆర్క్ ఓకే. ఆర్క్ తీసుకున్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఆర్క్ తీసుకున్నాను గానీ ఇది ఆర్క్ అనేది ఈ సర్కిల్ లాగా లేదు. అదేదో కొంచెం ఇట్లా బెండ్ అయిపోయింది. కానీ నాకు సర్కిల్‌లో ప్రాపర్‌గా సెట్ అయ్యే విధంగా రావాలి అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పర్ఫెక్ట్ సర్కిల్ అన్నప్పుడు విడ్త్ ఎంత ఉండాలో హైట్ అంత ఉండాలి కదా! అదే విధంగా పర్ఫెక్ట్ ఆర్క్ ఉండాలంటే దాని విడ్త్ ఎంత ఉండాలో హైట్ అంత ఉండాలి. ఈ లాజిక్‌తో మీరు ఏం చేయాలంటే ఈ షేప్ ఫార్మాట్ ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా! ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క విడ్త్, హైట్ సేమ్ పెడితే మీకు పర్ఫెక్ట్ కర్వ్ లాగా వస్తుంది. సర్కిల్ లాగా వస్తుంది. ఇక్కడ షేప్ ఫార్మాట్ క్లిక్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఇక్కడ హైట్, విడ్త్ చూడండి. హైట్ తక్కువ ఉంది. విడ్త్ ఎక్కువ ఉంది. సో, 2 గనక సేమ్ పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది బాగుంటుంది. సో, ఒక పని చేద్దాం. 2 కూడా 2.5, 2.5 పెట్టి చూద్దాం. ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. 2.5, 2.5 ఇప్పుడు చూడండి. వచ్చింది కదా రౌండ్. సో, అలా మనం మోడిఫికేషన్ చేయాలి. అయితే మరి 2.5, 2.5 దీనికి సెట్ అయిందంటే ఓకే. పర్వాలేదు. సో, మరి ఇంకా పెంచాలంటే 3 ట్రై చేద్దాం. 3 ఓకే. 3 ఓకే. సో, అయిపోయింది. ఇప్పుడు అటొక చుక్క, ఇటొక చుక్క. చుక్క పెట్టాలంటే ఏం లేదు. మీరు ఇన్సెట్‌లోకెళ్ళిపోయి ఒక చిన్న సర్కిల్ తీసుకొని ఇలా
డ్రా చేసుకొని దీనికి షేప్ ఫిల్ వైట్ పెట్టండి, షేప్ అవుట్లైన్ నో పెట్టండి, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. అయితే మీకు కొన్నిసార్లు ఈ సర్కిల్ అనేది మీకు మామూలుగా ఇలా చేస్తే అంతకంటే చిన్నగా కాదు. ఓకే. అవుతుందిలెండి. సో, ఎంత కావాలో అంత అవుతది. అంతకంటే చిన్నగా కాదు. కాకుంటే మీరు ఇక్కడి నుంచి తగ్గించుకోవచ్చు. ఇక్కడ 0.13 ఉందా? 0. మీరు తక్కువ చేస్తే అవుతది. సో, ఇప్పుడు నాకు సేమ్ లెవెల్‌లో కావాలి. మామూలుగా మనం ఏం చేస్తాం కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఇవి కొడితే కాపీ అవుతది. కానీ ఇక్కడెక్కడో వచ్చింది మళ్ళీ ఇలా అలైన్ చేసుకోవాలి. సో, దానికంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే కంట్రోల్ పట్టుకొని లాగితే కాపీ అవుతది మామూలుగా. పవర్ పాయింట్‌లో గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ పట్టుకొని లాగితే ఒక కాపీ వస్తది. కానీ అలా లాగిన దాన్ని స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకోవాలి. సో, కంట్రోల్, షిఫ్ట్ 2 పట్టుకొని మీరు ఇలా లాగితే స్ట్రెయిట్ లైన్‌లో వస్తాయి. తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ హోమ్ మేడ్ అని ఉంది. సో, నేను కూడా అదే పెడతాను. హోమ్ మేడ్. ఓకే. డెలీషియస్ అని పెడతాను. డెలీషియస్ అని పెడతాను. సో, డెలీషియస్ అని పెట్టి ఇక్కడ మంచిగా ఏదైనా ఒక స్క్రిప్ట్ ఫాంట్ పెట్టేద్దాం. ఓకే. స్క్రిప్ట్ ఫాంట్ వచ్చేసి ఎంటీ స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది. ఎంటీ స్క్రిప్ట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది లేనట్టున్నా. స్క్రిప్ట్ ఎంటీ. స్క్రిప్ట్ ఎంటీ. సో, ఇది కూడా వైట్ కలర్ పెడతాను. పెట్టిన తర్వాత దీన్ని సెంటర్ అలైన్ చేసుకొని ఇలా ఇది ఈ ఎడ్జ్‌కు, ఇది ఈ ఎడ్జ్‌కు పెట్టుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్‌గా సెంటర్‌లో వస్తుందది. మిడిల్‌లో కూడా ఉందో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి రివర్స్‌లో కావాలి. చూడండి. గ్రైనీస్ రెసిపీ అని ఉంది. ఓకే. సో, నేనేం చేస్తానంటే దీన్ని ఆల్ట్ పట్టుకొని లాగినా కంట్రోల్ పట్టుకొని లాగాను. సో, మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే. ఫేమస్ సో, ఇలా టైప్ చేసాం. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది కిందికి ఉండాలి ఆర్క్ అనేది. సో, మళ్ళీ అది చేంజ్ చేయాలంటే షేప్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళిపోయి ట్రాన్స్‌ఫార్మ్‌లో ఇది తీసుకుందాం. అంతే. ఆర్క్ డౌన్ తీసుకొని దీన్ని షిఫ్ట్ ఇలా పైకి తీసుకుంటే సరిపోతుంది. సో, ఇలా మనము అంటే freepik.comలో మంచి డిజైన్స్ ఉంటాయి. వాటిని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి నేను అంటే స్టెప్స్ ఓవరాల్‌గా చెప్తున్నాను. మీరు నోట్ చేసుకోండి. ఏఐ ఫార్మాట్‌లో గానీ, ఈపీఎస్ ఫార్మాట్‌లో గానీ వస్తూ ఉంటాయి. ఆ ఫైల్స్ freepik.com నుంచి. అవి డైరెక్ట్‌గా మనం పవర్ పాయింట్‌లో పెట్టుకోవడానికి కుదరదు. సో, అలా వచ్చిన ఏఐ ఫైల్స్ గానీ, ఈపీఎస్ ఫైల్స్ గానీ అంటే జేపీజీ కాదు. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి cloudconvert.com అనే వెబ్‌సైట్ ద్వారా పవర్ పాయింట్ సపోర్ట్ చేసే ఈఎంఎఫ్ కానీ, ఎస్‌వీజీ ఫార్మాట్‌లో గానీ కన్వర్ట్ చేసుకొని పవర్ పాయింట్‌లో ఇన్సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకొని అన్‌గ్రూప్ అనాలి. అన్‌గ్రూప్ ఎన్నిసార్లు అనాలి? మీకు ఫైనల్ అవుట్‌పుట్ చేతికి దొరికేంత వరకు మౌస్‌కు క్లిక్కబుల్ అయ్యేంత వరకు 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు. అలా అన్‌గ్రూప్ అంటే వస్తుంది. దాన్ని కావాల్సిన ఎలిమెంట్ కాపీ చేసుకొని వేరే స్లైడ్‌లో పెట్టుకొని దాన్ని మీ డిజైన్స్‌లో యూజ్ చేసుకోండి. అప్పుడేంటంటే మీరు పవర్ పాయింట్‌లో కూడా ఎక్సలెంట్ డిజైన్స్ అనేది మీరు తయారు చేయడానికి అవకాశం ఉంది. సో, రేపటి హోంవర్క్ కింద మీరు ఏం చేస్తారంటే freepik.comలోకి వెళ్ళండి. freepik.comలో మంచి డిజైన్స్ ఉంటాయి. సో, మీరు ఏదైనా ఎగ్జాంపుల్‌కి లోగోస్ తీసుకోండి. అయితే లోగో తీసుకున్నప్పుడు మల్టీ కలర్‌లో ఉన్నవి తీసుకోకండి. ఎందుకంటే మల్టీ కలర్‌లో ఉన్నవి మీరు అడోబ్ ఇల్లస్ట్రేటర్ కానీ, కోరల్ డ్రా గానీ ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లో ఓపెన్ చేసి ఆ గ్రేడియంట్ అంటే మల్టీ కలర్ అంటే చూడండి ఇట్లాంటి గ్రేడియంట్ ఉన్నవి అవి మనకు కన్వర్ట్ చేసినప్పుడు సరిగా రావు. కాబట్టి మనం పవర్ పాయింట్‌లో చేసేటప్పుడు అటువంటివి కాకుండా ఇలా సాలిడ్ కలర్‌లో ఉన్నవి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఇట్లాంటివి. ఓకే. సో, ఇది కూడా వద్దు. నేను రికమెండ్ చేయను. ఇట్లాంటి సాలిడ్ కలర్, సింగిల్ కలర్ ఇవొస్తాయి. సో, ఇలా సింగిల్ కలర్‌లో ఉన్న లోగోలు ఏదన్నా తీసుకోండి. తీసుకొని మీరు ఇట్లాంటి ఏదైనా తీసుకొని మీరేం చేస్తారంటే cloudconvert.comలోకి వెళ్ళిపోయి అది డౌన్లోడ్ కన్వర్ట్ చేసుకొని పవర్ పాయింట్‌లో పెట్టి దాన్ని మోడిఫై చేయండి. మీరు ఏదైనా ఓన్‌గా దానికి అడిషనల్ టెక్స్ట్ గానీ యాడ్ చేసేసి ఫర్దర్‌గా ఫైన్ ట్యూన్ చేసి డిజైన్ మీ క్రియేటివిటీ ప్రకారం మోడిఫికేషన్స్ అవి చేసుకొని గ్రూప్‌లో పెట్టండి. ఓకే. వర్క్